మనం రోజు తినే 5 కామన్ ఫుడ్స్ అవే మనకు మంచి కంటే ఎక్కువ చెడు చేస్తున్నాయేమో ఈరోజు మనం అవేంటో చూద్దాం. ఇక చివర్లో చెప్పబోయే ఐటమ్ అయితే అస్సలు ఊహించుండరు. సో చివరి వరకు తప్పక గమనించండి. సరే, ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే ముందుగా మన ప్లేట్లోనే ఉండే ప్రమాదాల గురించి చూద్దాం. ఆ తర్వాత మన ఫేవరెట్ స్నాక్స్లో ఉండే తిప్పలు, అలాగే ఫాస్ట్గా రెడీ అయ్యే ఫుడ్స్తో వచ్చే లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్, తర్వాత అస్సలు అనుమానమే రాని ఒక ఫుడ్ ఐటమ్ గురించి తెలుసుకుందాం. చివరగా వీటన్నింటి నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక సింపుల్ హెల్త్ లెసన్తో ముగిద్దాం. మొదలు పెడదామా? మనం చాలా నార్మల్ అనుకుంటాం గలా, కాని మనం రోజూ తినే భోజనంలోనే మన ఆరోగ్యానికి హాని చేసేవి ఎలా దాగున్నాయో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మనకు బాగా ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ తెలియకుండానే మన హెల్త్ని పాడు చేస్తున్నాయా? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మన ఇవాల్టి డిస్కషన్ మొత్తం నడుస్తుంది. ఓకే, ఫస్ట్ కేటగిరీకొచ్చేద్దాం. స్నాక్స్. స్నాక్స్ అనగానే మనకు గుర్తొచ్చే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, వాటిలో మన ఆరోగ్యానికి డేంజర్ అనిపించే 2 మెయిన్ టైప్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, 2 రకాల స్నాక్స్ ఉన్నాయి. ఒకవైపు సమోసా, బోండా లాంటివి, నూనెలో బాగా డీప్ ఫ్రై చేసినవి. వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎంత దారుణంగా ఉంటాయో తెలుసా? ఇవి మన బాడీలో కొలెస్ట్రాల్ పెంచి గుండె జబ్బులకు దారితీస్తాయి. ఇక రెండో వైపు చిప్స్, కుర్కురే లాంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్. వీటిలో అసలు రుచి కంటే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఉప్పు ఎక్కువగా ఉంటాయి. ఇంకా తినాలి అనిపించేలా వీటిని డిజైన్ చేస్తారన్నమాట. సో రెండు విధాలుగా ప్రమాదమే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఈ డ్యామేజ్ అనేది ఒక్క రోజులో జరిగేది కాదు. రోజూ ఇలాంటి ఫ్రైడ్ స్నాక్స్ తినే అలవాటుంటే నెమ్మదిగా గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ ప్యాకేజ్డ్ స్నాక్స్ టేస్ట్ మన బ్రెయిన్కి ఒక సిగ్నల్ పంపుతుంది, దాన్ని మళ్ళీ తినాలనిపించేలా చేస్తాయన్నమాట. ఇది కేవలం టేస్ట్ మాత్రమే కాదు, వాళ్ళు వేసే ఒక కెమికల్ గేమ్. సరే, నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. టైం లేనప్పుడు మనం ఏం చేస్తాం? ఫాస్ట్గా అయిపోయే ఆప్షన్స్ వెతుక్కుంటాం. కరెక్టే, కానీ ఆ సౌకర్యం కోసం లాంగ్ రన్లో మనం ఎంత పెద్ద మూల్యం చెల్లించాల్సొస్తుందో ఇప్పుడు చూద్దాం. కూల్ డ్రింక్స్, ప్యాకెడ్ జ్యూసులు తాగగానే భలే ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది కదా, కానీ అది జస్ట్ ఓ భ్రమ. ఆ తర్వాత అంతకంటే డబుల్ నీరసం వస్తుంది. అస్సలు కథ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఈ డ్రింక్స్ ఎఫెక్ట్ ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే రక్తంలో షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. తరచుగా ఇలా జరుగుతుంటే టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ. ఇక కన్వీనియన్స్లో మరో కింగ్, ఇన్స్టెంట్ నూడిల్స్. 2 నిమిషాల్లో భోజనం రెడీ. కానీ ఆ ప్యాకెట్ వెనుక మన కంటికి కనిపించని కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సోడియం, అంటే ఉప్పు. కొన్ని నూడిల్స్ ప్యాకెట్లలో ఎంత సోడియం ఉంటుందో తెలుసా? ఒక రోజుకి మనకు ఎంత అవసరమో అందులో దాదాపు 80% కంటే ఎక్కువ ఒక్క ప్యాకెట్లోనే ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్కి అస్సలు మంచిది కాదు. అంతేకాదు, అందులో వాడే ప్రిజర్వేటివ్స్ కూడా మన జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తాయి. అందుకే టేస్టీగా ఉన్నాయని రోజు తింటే మాత్రం చాలా ప్రమాదం. ఎప్పుడో ఒకసారి సరదాగా తింటే ఓకే, కానీ దీన్ని రెగ్యులర్ మీల్గా మార్చుకుంటే మాత్రం రిస్కే. ఇప్పుడు మనం ఫైనల్ ఐటంకి వచ్చేశాం. ఇదే అసలైన సర్ప్రైజ్. మన ఇళ్లల్లో రోజూ కనిపిస్తుంది, చాలా సేఫ్ అనుకుంటాం, కానీ దాని వెనుకొన్న అసలు నిజాన్ని చాలామంది పట్టించుకోరు. సాధారణంగా శాండ్విచ్ దేంతో చేస్తాం? అదే, చూడటానికి చాలా ఇన్నోసెంట్గా ఏ హాని చెయ్యనట్టు ఉంటుంది. అసలు సమస్య అంతా దీని తయారు చేసే మైదాపిండితోనే. గోధుమ గింజలో పోషకాలు ఉండే పైపొర, అంటే తవుడులాంటివన్నీ తీసేస్తారు. ఇక మిగిలేదేంటి? ఫైబర్ లేదు, విటమిన్స్ లేవు, మినరల్స్ లేవు, జస్ట్ ఖాళీ పిండి మాత్రమే. ఇదే ఇక్కడ అసలు పాయింట్. వైట్ బ్రెడ్ తినడానికి తీపిగా ఉండకపోవచ్చు, కానీ మన బాడీలోకి వెళ్ళాక అది అచ్చం చక్కెరలాగే పనిచేస్తుంది. ఎందుకంటే అందులో ఫైబర్ లేకపోవడం వల్ల అది చాలా ఫాస్ట్గా గ్లూకోజ్గా మారిపోతుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పైకి లేస్తాయి. సరే, ఇప్పటిదాకా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు సొల్యూషన్స్ వైపు చూద్దాం. మనం ఏం మార్పులు చేసుకోవాలో సింపుల్గా తెలుసుకుని ఈ టాపిక్ని ముగిద్దాం. ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. మనం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన 5 ఆహారాలు: డీప్ ఫ్రై చేసిన స్నాక్స్, షుగర్ డ్రింక్స్, ఇన్స్టంట్ నూడిల్స్, ప్యాకేజ్డ్ జంక్ ఫుడ్, ఇంకా వైట్ బ్రెడ్. వీటన్నింట్లో కామన్గా ఉన్నదేంటో గమనించారా? చెడు కొవ్వులు, ఎక్కువ చక్కెర, ఎక్కువ ఉప్పు, 6 పోషకాలు మాత్రం 0. ఇదే మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్. సో ఇదంతా విన్నాక ఒక్క ప్రశ్న:
మన ఆహారపు అలవాట్లలో మనం చేసుకోగల ఒక్క చిన్న మార్పేంటి? ఈ విషయం గురించి ఆలోచించడమే ఆరోగ్యకరమైన మార్పుకి